జనసేన జై పవన్ కళ్యాణ్ నాయకత్వం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన జై భారత్ జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాబాయ్ ఆపే రాజకీయం స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది, కానీ అసలు సిసలైన నీతి నిజాయితీలతో ఈరోజు పుట్టింది. జనసేన ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, అంటే ప్రజల ఆవిర్భావ దినోత్సవం. పిఠాపురానికి మన హైదరాబాద్ నుంచే లక్షల మంది తరలిల్లారు. ఇవాళ పిఠాపురంలో రంగ వైభవంగా చాలా ఘనంగా ఈ ఉత్సవం జరుగుతుంది. దయచేసి ఈ మీడియా చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి, మీలో మార్పు అనేది రావాలి. మెయిన్ మార్పు అంటే జనం పార్టీ జనసేన. ఈ జనసేనకు జై జైలు పలకండి. మీ పేదళ్లలోంచి గొప్పళ్లలోకి మీరు మారుతారు. ఇది 100% సత్యం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది దోసుకోవటానికో దాచుకోవటానికో ఆస్తులు కూడగట్టుకోవటానికో కాదు, పేద ప్రజలకు సేవ చేయటానికి. ఇవాళ ఇక్కడ మేమందరం ఇక్కడికి వచ్చాం బీరు బాటిల్లో బిర్యానీలో కాదు, మా సొంత డబ్బులతో మేము ఇక్కడికి వచ్చాం. అది జనసేన. ఇవాళ పిఠాపురంలో కూడా సభ జరుగుతుందంటే అక్కడ కూడా బీరు బాటిల్, కేవలం వాటర్ బాటిల్ కూడా అక్కడ మేమే పెట్టుకుంటాం. ప్రజల స్వచ్ఛందంగా సేవ చేసుకుంటాం మేము. అది జనసేనలో పుట్టింది. అంటే ఎవరికి అమ్ముడు పోం కాబట్టి, ఎవరి దగ్గర ఏమీ తీసుకోం కాబట్టి మా పార్టీ చాలా ఉడుకు రక్తంతో ఆవేశంతో ముందుకు సాగుతుంది ప్రజాసేవ చేయాలని. ఈ తెలంగాణలో కూడా చాలా ముందు చాలా పగడబందీగా రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం, కొన్ని స్థానాలు సాధిస్తాం. ఇంకా మీకు చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఆయన అఖండ విజయం సాధించారు. సనాతన ధర్మాన్ని భుజాల మీద వేసుకుని మోస్తున్నాడు. ఇవాళ భారతదేశం కోసం ఇంతటి నాయకుడు ఏ రాజకీయాల్లో కూడా ఎక్కడ లేడు, రాడు. ముఖ్యమంత్రులే వాటర్ బాటిల్ అందిస్తే స్టేజీ, ప్రధానమంత్రి దండాలు పెట్టే స్టేజీలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి, మారాలి. ఈ లుచ్చా బచ్చా రాజకీయాలకు స్వస్తి పలకండి, నిజమైన రాజకీయానికి స్వాగతం పలకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే కొంతమంది ఈ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ సభ జరపడానికి అయ్యా అని చెప్పి విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? ఉన్నారు ఆ కార్యకర్తలు ఇంతో అంతో పండు ఆఫీస్కి డైలీ చెల్లిస్తానే ఉన్నారు. వాళ్ళ అన్నలు, వాళ్ళ అభిమానులు, ఆయన తాలూకా ఇట్లా. అంతేగాని ప్రభుత్వం డబ్బు ఆయన ₹1 కూడా నేను తీసుకోను అని చెప్పాడు. ఆయన ఉన్నంత వరకు ఆయన సినిమాలు ఆపుకున్నాడు. వాళ్ళ ఆయన కోసం విజయవాడలో సెటిల్ వేశారు. ఆయన షూటింగ్ చేయట్లా. ఎవడన్నా ఉంటాడా? ఆయన ఎక్కడ షూటింగ్ ఆఫ్ చేసుకుని బయటకు వస్తే ఈ ప్రతిపక్ష మీడియాలు ఏదో విమర్శించడానికి రెడీగా ఉన్నారు. ఆయన రాష్ట్రాన్ని చక్కదిద్ది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమి వాగ్దానాలు చేశారో అవన్నీ అమల్లో పెట్టిన తర్వాతే ఈ షూటింగ్ కార్యక్రమాలు కానీ వేరే ఇంకా ఇతర ప్రజా కార్యక్రమాలు కానీ చేయాలని ఆయన పకడ్బందీగా ఉన్నారు. ఇవాళ ఈవినింగ్ ఆయన మెసేజ్ కోసం 2 రాష్ట్రాలు భారతదేశం ఎదురు చూస్తుంది. అలాగే మీరు కూడా ఎదురు చూస్తుంది. ఆయన ఏం చెప్తున్నా అది మనం అమలు జరపడానికి సిద్ధంగా ఉందాం. జై జనసేన, జై భారత్, జై హింద్. సనాతన ధర్మం సార్ నువ్వు మీడియా దిగుండి చెబుతా. డబ్బులు పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కూడా సొంత డబ్బులతోటి ఇలా బయలుదేరి వెళ్ళే కార్యకర్తలు మేము కార్యకర్త కూడా సొంత డబ్బులు వేసుకొని తిరిగేవాళ్ళమే కానీ మేము ఎవరి దగ్గర డబ్బులు ఆశించేవాళ్ళు కాదు. మా పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర డబ్బులు ఆశించడు. పవన్ కళ్యాణ్ అనేటప్పుడు కొద్దిగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కొంతమంది చాలా గౌరవంగా ఉంటుంది. మేము కనుక మాట్లాడుతూ మొదలు పెడితే ఇక ఏం జరుగుతుందో అది నాకు తెలుసు. అందుకని నన్ను మీడియా దిగిపోమన్నా.